రావు గారు సార్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, నమస్తే. ఏంటి నమస్తే వైసీపీ అండి. కార్యకర్తలని వేధిస్తున్నారనే విధంగా మీ పార్టీ నాయకులు చెప్తున్నారు. కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అసభ్యకరమైన పోస్టులు వాళ్లే పెట్టారు. ఒక పక్క కరుడుగట్టినటువంటి రాజకీయ నాయకులు వైసీపీ నేతలు ఎవరు ఇందులో హార్డ్ కోర్ నాయకులు ఎవరు ఇందులో పాలు పంచుకోలేదు. కానీ కావాలని కొంతమంది వర్గాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ సానుభూతి పరుల పేరుతో విచ్చలవిడిగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. అలాగే వైసీపీ సానుభూతి పరుడు బోరుగడ్డ అనిల్ కుమార్ కూడా హైకోర్టులో ఆయనకి చుక్కెదిరైంది. మరోపక్క సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులు కేసులు కొట్టివేయాలని చెప్పేసి మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇచ్చినటువంటి పిటిషన్ అయితే మాత్రం విచారణార్హత లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఏ విధంగా చూడొచ్చు అంటే సోషల్ మీడియా కార్యకర్తలు నిజంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేధింపులకు గురి చేస్తుందా ఏంటి మీ అభిప్రాయం? లక్ష్మణరావు గారు. సార్ మీ పేరండి? రవి అండి. రవి గారు, మీకు అలాగే స్వతంత్ర టీవీ వీక్షకులకి యాజమాన్యానికి ప్యానల్ ఉన్న పెద్దలకి శుభ సంకల్పం అండి. అయితే రవి గారు, గతంలో మేము 2019, 2024లో మేము అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఇదే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీ, బీజేపీ నుంచి, టీడీపీ పార్టీ నుంచి కార్యకర్తలు కానీ వాళ్ళకి సపోర్టర్స్, సింపథైజర్స్, వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు పెట్టిన పోస్టింగ్లు, వాళ్ళు చేసినటువంటి మార్ఫింగ్లు, వాళ్ళు మాట్లాడిన వీడియోలు అన్నిట్లు కూడా ఈ రోజున హైకోర్టు వాళ్ళు కూడా ఇప్పుడు అన్నారు కదా, టీడీపీ నాయకులు మాట్లాడారు, చట్టం తన పని చేసుకెళ్తుందని. చట్టం తన పని తను చేసుకెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేయాలా. ఇక్కడ పార్టీలకు అతీతంగా సోషల్ మీడియాని ఎవరైతే మీరు యూజ్ చేసుకుని, అది ఇన్స్టాగ్రామా, ఫేస్బుక్, లేకపోతే ట్విట్టరా, లేదంటే యూట్యూబా, దేంట్లోనే సరే ఎవరైనా ఆడవాళ్ళ పట్ల గాని లేదంటే అసభ్యకరమైన పదజాలంతో గాని ఎవరి మీదైనా వాళ్ళ యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేసినటువంటి వీడియోలు కానీ మాటలు కానీ ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, ఎవరుతున్నారు. కానీ ఇప్పుడు చేస్తున్నది అదే అంటున్నారు. ఇప్పుడు చేస్తున్నది అదే. ఇప్పుడు చట్టం గతంలో ఏవైతే జరిగాయో ఆ అంశాలకు సంబంధించి ఒక్కొక్కళ్ళు ప్రభుత్వం అంటే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, కేసులు నమోదు చేసి దాన్ని వీళ్ళు అంటే మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నారని చెప్తున్నారు. రవి గారు, ఇంతవరకు టీడీపీ నుంచి, జనసేన పార్టీ నుంచి, బీజేపీ నుంచి ఎంతమంది అరెస్ట్ అయ్యారు? ఎంతమంది అరెస్ట్ అయ్యారు సార్? ఒక పేరు చెప్పండి. అదే చేస్తున్నారు, అదే చెప్తారు అన్నప్పుడు వాళ్ళ పార్టీల నుంచి ఎంతమందిని అరెస్ట్ చేశారు? రేప్ పార్టీలు చేస్తున్నారండి. ఆడవాళ్ళకి బట్టలు ఇప్పించి అర్ధనగ్నగా జనసేన పార్టీ వాళ్ళు నిన్న ఈ రోజు చూసాం. టీడీపీ పార్టీ వాళ్ళు ఆడవాళ్ళకి బట్టలు ఇప్పించి అక్కడ డాన్సులు చేపిస్తున్నారు సార్. వాళ్ళ మీద చర్యలేవి? వాళ్ళు తీసుకెళ్లి జైలు ఎందుకు పట్టరు? అంటే ఆంధ్రప్రదేశ్ ని మీరు ఏం చేద్దామని లక్ష్మణరావు గారు ఉద్దేశం ఏంటి సార్? రైట్ లక్ష్మణరావు గారు, ఒక్క విషయం. కానీ గతంలో ఏవైతే 5 సంవత్సరాలు మీ హయాంలో జరిగినటువంటి ఏవైతే సోషల్ మీడియాలో వచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే పార్టీ పరంగా పార్టీకి సంబంధించినటువంటి హార్డ్ వర్క్ చేసినటువంటి హార్డ్ కోర్ నాయకులు ఎవరూ చేయలేదు. కానీ ఈ అంశాలని ఉంచి ఒక టార్గెట్గా ఒక వేదిక నుంచి ఈ ప్రతిపక్ష నాయకులు అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీని, జనసేనని, బీజేపీ నుంచేసి విచ్చలవిడిగా బూతులు పదాలు ఉపయోగించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. రైట్ రవి గారు, మీరు చెప్పింది నాకు అర్థమైంది. వాళ్ళు ఏం మాట్లాడారు ఇంతకలా జనసేన పార్టీ వాళ్ళు? సజ్జల భార్గవ్ గారు అన్నిటికి ఆద్యులు, ఆయన సమక్షంలోనే ఈ యొక్క ఫేక్ అకౌంట్లన్నీ క్రియేట్ చేసి ఇవన్నీ కూడా ఆయన ఆమోదం పొందితేనే ఆ యొక్క పోస్ట్ బయటకు వదిలేరు అన్నారే. మరి జనసేన పార్టీకి పనిచేసిన వ్యక్తులు ఎవరండి? శతజ్ఞ టీము లాంటి వ్యక్తులు ఎవరండి? జనసేన పార్టీకి చేసినటువంటి అది ఎవరు ఆమోదం పొందుకొని వీళ్ళందరూ కూడా ఈ రోజున పోస్టులు పెడతా ఉన్నారండి సోషల్ మీడియాలో. ఎవరు ఆమోదం పొంది ఈ రోజున ఇష్టాసరంగా మెసేజ్లు పెడతా ఉన్నారండి. లక్ష్మణరావు గారు రైట్. ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు పోస్టులు పెట్టలేదు, అటు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు పెట్టలేదు. మరి ఎవరు పోస్టులు పెట్టింది, ఎవరు ఇప్పుడు అరెస్టులు అవుతున్నారు? నేను అదే చెప్తాను సార్. మీరు ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతోంది. మా యొక్క సోషల్ మీడియాలో బలంగా పనిచేసిన మీరు వాళ్ళు అంటున్నారు కదా, మా సోషల్ మీడియా వాళ్ళు పోస్టులు పెట్టినప్పుడు, మా సోషల్ మీడియాలో ఎటువంటి మార్పులు చేయనప్పుడు మా సోషల్ మీడియా కార్యకర్తలు తీసుకెళ్లి 50 రోజులు 60 రోజులు ఎందుకు జైల్లో పెడతా ఉన్నారు. నిన్నటికి మొన్న రెడ్డి గారు అమ్మాయిని, ఒక అమ్మాయిని
తీసుకెళ్లి మొన్ననే విడుదల చేశారు. 2 నెలలు 3 నెలలు జైల్లో పెట్టారు. ఇంటూరు రవికిరణ్ అనే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ వైఎస్ఆర్ పార్టీ ఆయన తీసుకెళ్లి ఇంతవరకు బెయిల్ కూడా ఇవ్వాల. ఎంతో మందిని మళ్ళా కల్లం హరికృష్ణారెడ్డి చాలా మందిని కూడా ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపుగా 2000-3000 కేసులు బనాయించి వాళ్ళకి 2 నెలలు 3 నెలలు ఇచ్చి జైల్లో పెట్టి మగ్గిస్తా ఉన్నారు. మీ పార్టీ కానీ ఒక విషయం చెప్పండి, ఇవన్నీ కక్షపూరితంగా చేస్తున్నటువంటి వ్యవహారమా లక్ష్మణరావు గారు? ఏమండి కక్షపూరితంగా చేస్తున్నటువంటి వ్యవహారం అనుకోవచ్చా సార్? ఇది కక్షపూరితమైనటువంటి వ్యవహారం. మీరు అద్దులు దాటారు రేపు మేము వస్తే దాని తీవ్ర పరిణామాలు ఎలాగుంటే రేపు చూస్తారు. ఇది మీరు నేర్పిన స్కూలే కదా, మీరు నేర్పిన స్కూలే, మీరు చెప్పిన పాఠాలే, మీరు ఇచ్చిన ట్యూషనే, మీరు చెప్పిన కాలేజే రేపొద్దున మేము అధికారంలోకి వచ్చినప్పుడు మా టైప్ ఆఫ్ ట్యూషన్ ఎలాగుంటుందో, మా టైప్ ఆఫ్ పాఠాలు ఎలాగుంటాయో, మా టైప్ ఆఫ్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కోచింగ్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇవ్వడానికి రెడీగా ఉంటారు. రెడీగా ఉండండి. ఎవరు ఈ రోజున లేనటువంటి విధానాన్ని సోషల్ మీడియా మీరు అడ్డం పెట్టుకొని మా కార్యకర్తల నాయకుల్ని మీరు బద్నాం చేయాలని చేసిన కుట్ర ఏదైతే ఉందో దీనికి మీరు రేపొద్దున మీరు కూడా బలవుతారు. ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంటికి మా ఇల్లు అంత దూరము, ఆ ఇంటికి మీ ఇల్లు అంత దూరమే. ఏం లేదు సార్. కాకపోతే మహా అయితే కొంతకాలం ఇబ్బంది పడతారు. తర్వాత మీ పరిస్థితిని ఊహించుకోండి అంటున్నాడు. ఎవడైనా ఆంధ్రప్రదేశ్ లో రేపొద్దున విచ్చలవాడి గారిని పెట్టలేకపోతున్నా ఎన్డీఏ కూటమి నుంచి ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ లో బతకాలంటే అమ్మ నాకు జగన్మోహన్ రెడ్డి గారి అమ్మతం తీసుకోవాలరా బాబు అనే స్థాయికి రేపొద్దున మీరు తీసుకెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆ రోజులు మీరు చూస్తారు. రైట్ ఒక్క నిమిషం.